అంటే ఓ ముస్లింలంతా తప్పే చేసిర్రు అన్నట్టుగా సమాజం చూస్తుందంటారా? సమాజం చూడట్లేదు. కొంతమంది స్వార్థపూరితంగా రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు ఇలా విడగొడుతున్నారు. ఇలాంటి పోస్టులు పెడుతుంటారు. ఆ ముస్లింలు ఈ విధంగా అని చెప్పేసి. వాస్తవానికి భారతదేశ ప్రజలు చాలా మంచివాళ్ళు. అందరికీ మెచ్యూరిటీ ఉంది. మనం అంతా భాయి కలిసి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము, కలిసి ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాం, కలిసే ఉన్నాం. మనల్ని ఎవడు విడగొట్టలేదు. పాకిస్తాన్ లాంటి అంటే ఈ ఉగ్రవాద దాడులకు కావచ్చు, ఇతర దేశాలు ఏదన్నా దాడి చేసేందుకు భారతదేశం మీద ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారికి సహకారం ఇచ్చేది ముస్లిం అయ్యే ఉంటాడు అని అంటే చూడండి, ఉదాహరణకి గతంలో జరిగిన చరిత్ర చూడండి. డిఆర్డిఓ నుంచి దాంట్లో ఉంటే ఒక ఆఫీసరే పాకిస్తాన్లో నుండి ఇంటెలిజెన్సీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా గతంలో మనం చూసాం. అరెస్ట్ కూడా చేశారు. ఓకే, అతని మతం ఏంటంటే, ఈ మతం నేను చెప్పను, ముస్లిం అయితే కాదు. మీకు క్లారిటీ ఉంటే రీసెర్చ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫలానా మతస్థుడు అని చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. అతను ముస్లిం కాదు. అయితే డిఆర్డిఓలో ఒక ఆఫీసరు పాకిస్తాన్లో ఉన్న ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి డిఆర్డిఓలో ఉన్న వాళ్ళందరూ తప్పేనా? కాదు, ఆ వ్యక్తి తప్పు ఎవడు చేస్తే వాడిదే తప్పు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మన పోలీస్ ఆఫీసర్స్లో 2 సిక్కులు పాకిస్తాన్ ఇంటెలిజెన్సీకి రిపోర్ట్ చేశారు. కాబట్టి ఈ సిక్కులందరూ కూడా తప్పేనా? కాదు. వ్యక్తి తప్పు అవుతుంది తప్ప ఒక సమూహం తప్పు ఎప్పుడు అవ్వదు అని చెప్తాను నేను.